దైవజనులు, అభిషక్తులు, ఘనులు, ఇండియా పెంతెకొస్తు దేవుని సంఘముల అధ్యక్షులు మరి ఒంగోలులో, అలాగే మరి ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలంగాణలో కూడా వాడబడుతున్నారు. అయ్యగారు భగవాన్ దాస్ అయ్యగారు మరి మనకెంతో ఆప్తులు, ప్రియులు, మరి మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం అనమాట. దాదాపు 2 నెలల ముందే అయ్యగారికి చెప్పాను బిజీగా ఉంటారని. కానీ గొప్ప విషయం ఏంటంటే మనల్ని టెన్షన్ పెట్టకుండా సాయంత్రం 5 వచ్చేసారు అయ్యగారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. మరి అనేక సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో ఉన్నారు అయ్యగారు. మరి ఈరోజు ఆయనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మనతో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఆలస్యం చేయక అయ్యగారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉండగా గట్టిగా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు నేను మీకు కూడా చెప్పి, మరి ఈ దేవుడు ఈ యొక్క సంఘాన్ని ఇంకా అత్యధికంగా దీవించేలాగున, దేవుడి సంఘాన్ని ఆస్వాదించేలాగున దేవుని సన్నిధానంలో మనం అందరము కూడా మన చేతులు పైకెత్తి దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, బైబిల్లో ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని చదవలసింది మనం చేస్తున్నాం. దయచేసి 5వ అధ్యాయం బైబిల్లో ఉన్న వారందరూ తెరవండి. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. 25వ వచనం అందరు చదువుదాం. పురుషులారా, అందరు చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అందరు చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను అది ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తను తాను అప్పగించుకొనెను. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఫ్యాన్ ఆఫ్ చేసి ఈ రాత్రి కాలమందు దేవుని వాక్యములో నుండి అపోస్తలుడైన పౌలు సంఘానికి రాసినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. నిజంగా ఎక్కువగా ఈ విషయాల్ని ఎప్పుడు ప్రసంగిస్తారంటే చెప్పండి, పెళ్లిలో ప్రసంగిస్తారు. పెండ్లి ప్రసంగం, పెండ్లిలో పెండ్లి కుమారుడు గురించి, పెండ్లి కుమార్తె గురించి చెప్తూ ఉంటారు. ఈ రాత్రి నేను మీతో చెప్పేది ఏంటంటే, పెండ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినప్పుడు మనమేమై ఉన్నాము? పెండ్లి కుమార్తె అయి ఉన్నాం.
కాబట్టి పెండ్లి కుమార్తె ఎక్కువ తగ్గించండి. పెండ్లి కుమార్తె ఎలాగుండాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడు. పెండ్లి కుమార్తె లేకపోతే భార్య ఎలాగుండాలి అంటే పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మూడవది మహిమ గలదిగా ఉండాలి. 3 మాటలు చెప్పండి. పరిశుద్ధమైనది గాను, చెప్పాలి, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘముగా. రైట్, థ్యాంక్ యూ. కాబట్టి రాత్రి నేను మీతో చెప్పే 3 మాటలు చెప్తున్నాను. ఈ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించాలి. ఎందుకు పరిశుద్ధముగాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగా ఉండాలని ఆయన తను తాను అర్పించుకొని తన ప్రాణాన్ని మన కొరకు ప్రణముగా పెట్టి తన రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచాడు. ఎందుకని ఆయన అలాంటి మరణం పొందాడంటే మనం పరిశుద్ధముగా మనం ఉండాలని, మనము నిర్దోషముగా ఉండాలని, మనము నిర్దోషముగా ఉండాలని, మనము మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, ఎందుకంటే ఒక రోజున మనము క్రీస్తు ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాం. మనము ప్రభు ఎదుట, మనము ఆయన ఎదుట మనము నిలబడవలసిన వారమై ఉన్నాం. దేవుని ఎదుట పరిశుద్ధ సంఘముగా మనము నిలబడాలి అంటే, ఆయన ఎదుట మనము నించోవాలి అంటే మనం ఎలాగుండాలంటే పరిశుద్ధముగా ఉంటేనే నువ్వు నిలబడతావు. నిర్దోషముగా ఉన్నప్పుడే మనం ఆయన ఎదుట నిలబడగలం. మహిమ కలిగినటువంటి సంఘముగా నువ్వు ఉన్నప్పుడే ఆయన ఎదుట నీవు నిలబడగలవు. మనం చూస్తాం, ఒక ప్రధాని దగ్గరికి వెళ్ళాలంటే ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి అవకాశము ఉండదు. ఒక ముఖ్యమంత్రి గారిని కలవాలంటే, ఒక ప్రధానిని కలవాలంటే, ఒక మంచి ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని కలవాలంటే మనం ఎలాగుండాలి? సిద్ధపడి జాగ్రత్తగా ఆయన ఎదుర్కోవడానికి మనమందరం కూడా ఎవరి మట్టుకు వాళ్ళు సిద్ధపడతారు. కొన్నిసార్లు మనం చూస్తున్నాం, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు? చాలా జాగ్రత్తగా అన్ని ఫైల్స్ అన్నీ తీసుకొని, వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని చక్కగా డ్రెస్ అయ్యి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవుతారు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఒక రోజున ఎక్కడ నిలబడబోతున్నామంటే పౌలు అంటున్నాడు, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో, క్రీస్తు ఎదుట మిమ్మలను నిలబెట్టాలని ఆయన కోరుకుంటున్నాను అంటున్నాడు. కొలస్సీ 1వ అధ్యాయము 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని, సమస్త విధములైన జ్ఞానముతో ఆయన ఎదుట నిలబెట్టాలని. ఎవరు ఎదుటమా? ఎవరు ఎదుట? ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట. ఆయన పెండ్లి కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక పరిశుద్ధమైనటువంటి కన్యకగా మనం నిలబడాలి. ఆ విధముగా మనం నిలబడాలి అంటే ఇక్కడ 3 ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నారు. ఈ 3 మాటలకి 3 మాటలు చెప్పి ఈరోజు ఈ వర్తమానాన్ని మనము చక్కగా విందాం. దేవుని స్తోత్రం కలుగునుగాక.
దేవుడు కోరుకుంటుంది ఒక పరిశుద్ధమైన సంఘమును కోరుకుంటున్నాడు. అసలు సంఘము అంటే ఏ సంఘం పరలోకానికి వెళ్తుంది చెప్పండి? ఏ సంఘం పరలోకంలో ఉంటుంది? ఇండియా పెంతెకోస్తు సంఘం. ఏ సంఘం ఉంటుంది? బాప్టిస్ట్ సంఘం, సిఎస్ఐ. ఒక రోజు నాకు పాస్టర్ గారు వెళ్ళి అడుగుతున్నాడంట, అయ్యా మా సంఘస్థులు పరలోకంలో ఏ భాగంలో ఉన్నారయ్యా, కనబట్టలేదు, ఎక్కడ ఉన్నారయ్యా అంటే, మీ ఎవరయ్యా అన్నారంట. ఎవరు మా వాళ్ళే పలానా సంఘం అన్నట. అది ఆ సంఘమే లేదు ఇక్కడ అన్నాడంట. అరే ఆ సంఘం లేకపోతే అక్కడుంది ఇంకో సంఘం, వాళ్ళు ఉన్నారయ్యా అన్న అంటే, వాళ్ళు లేరయ్యా అన్నాడు. మరి తెల్ల గుడ్లు వేసుకుంటారు, వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు లేరంట. మరి ఎవరున్నారయ్యా పరలోకంలో అంటే, పరిశుద్ధులు ఉన్నారయ్యా అన్నాడంట. స్తోత్రం. ఎవరున్నారు? పరిశుద్ధపరచబడినటువంటి వారు. ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో, ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడ్డారో వారున్నారయ్యా. అలాంటి సంఘము కట్టుటకు ప్రభువైన యేసుక్రీస్తు లోకమునకు దిగి వచ్చాడు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో, 16వ అధ్యాయము 18వ వచనములో, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏం కడతానన్నాడు ఆయన? నేను సంఘమును కట్టుదును. పేతురు, నేను సంఘమును కడతా. ఆయన కట్టే సంఘం అనేటువంటిది ఎలాంటి సంఘమును ఆయన కట్టాలి? ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి సంఘాన్ని? దేవుడు కట్టినటువంటి కొన్ని ఉన్నాయి కదా, కట్టిస్తాడు ఆయన. సంఘాన్ని మాత్రం కట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నోవహు, నువ్వు కట్టాలి, దాని కొలతలు ఇచ్చాడు, ఎలా కట్టాలి, ఏ కర్ర పెట్టాలి, చితిసారపు రాడుతో నువ్వు కట్టాలి, అన్ని కొలతలు ఇచ్చి చక్కగా ఆ యొక్క ఓడను కట్టమన్నాడు. ఎందుకు అయ్యా అంటే, ఆ ఓడలో ప్రవేశించినప్పుడు ఎలాంటి జలప్రళయం వచ్చినా కూడా అది మునిగిపోకుండా ఉంటుంది కాబట్టి అలాంటి కొలతలతో చక్కని ఓడను కట్టాడు. ఆ ఓడ ఎట్టి పరిస్థితుల్లో మునగలేదు. లోపల ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమముగా కాపాడబడ్డారు. దేవుని స్తోత్రం. ఆయన అన్నాడు మోషేతో, మోషే నీవు నాకొక గుడారము కట్టాలి, ప్రత్యక్ష గుడారం కట్టు నీవు. అందులో నేను వచ్చి నివసించాలంటే, నా మహిమతో నేను రావాలి అంటే నువ్వు ముందు కట్ట. అక్కడ ఎలా కట్టాలి, దేంతో కట్టాలి, అన్ని క్రమముగా చెప్పాడు. ఆ దాని ప్రకారమే మోషే పనంతటిని కూడా కట్టి ముగించాడు. దేవుని మహిమ దిగి వచ్చింది. దేవుడు ప్రజలను ఆస్వాదించాడు. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను, నువ్వు ఒక మందిరం కట్టాలి. దావీదు అన్నాడు, నేను కడతానన్నాడు. నీవు కాదు బాబు, నీ కుమారుడైన సొలొమోను కట్టాడా? ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ ఆ యొక్క మందిరములోనికి దిగి వచ్చింది. ఈ రోజున నేను అంటున్నాను, దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు వారు చెప్పారు, నేను నా సంఘమును కట్టుదును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ సంఘము కట్టబడాలంటే దీనికి కొంత మెటీరియల్ ఉంది. దేంటయ్యా అంటే, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగలది గాను, జ్యేష్ఠులు సంఘముగా ఈ సంఘము కట్టబడాలి. అది వధువ సంఘం. చెప్పండి కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సంఘము కొరకు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ సంఘములో నేనున్నానా? ఆయన పెట్టిన కొలతల్లో నేనున్నానా? ఆ విధముగా నేను కట్టబడుతున్నానా? ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని సంఘమా, మనము కట్టబడాలి, మనము చెక్కబడాలి, మనం పరిశుద్ధపరచబడాలి. మనలో ఉన్నటువంటి ప్రతి కల్మషమును, అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ పాపము చేసిన వారే. నాలో పాపము లేదని ఎవడైనా చెప్పుకుంటే వాడు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా పాపములోనే మనము జన్మించాము. ప్రభువా, నేను పాపిని, నా పాపముల నుండి నన్ను పరిశుద్ధినిగా మార్చమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన తన సంఘము కొరకు, ఆయన తన స్వరక్తమిచ్చి ఆయన మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. అపోస్తుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనములో మనము చదువుతున్నాం. 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు తన అధ్యక్షులుగా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే ఏం సంఘం ఇది? ఏం సంఘం అండి? లోకములో ఎన్నో సంఘాలు ఉన్నాయి. కార్మిక సంఘం, కూలీల సంఘం, ఎన్నో సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సాదివారి సంఘం, కూలివారి సంఘం, ఆ సంఘం, ఈ సంఘం, అనేకమైన సంఘములు ఉన్నాయి. కానీ ఆయన అంటున్నాడు కదా, నా స్వరక్తమిచ్చి నేను సంపాదించినటువంటి ఒక సంఘం ఉంది. ఆ రక్తం ఏం చేసిందయ్యా అంటే, ఆ రక్తము చేత మనం శుద్ధీకరించబడుతున్నాం, మన పాపములు కడగబడుతున్నాయి. ఎవరైతే ఆ రక్తములో కడగబడతారో, పరిశుద్ధపరచబడతారో అలాంటి వారే. దేవుని స్తోత్రం. ఆయన రక్తము, అయ్యా పాస్టర్ గారు కొంచెం ఆయన రక్తం ఇస్తే మేము కూడా శుద్ధీకరించుకుంటామంటే, ఇప్పుడు ఆయన రక్తం ఏది? ఆయన రక్తం ఎక్కడుంది? ఎలాగ శుద్ధీకరించబడ్డావు? నువ్వు ఎలా కడగబడ్డావు? యేసు రక్తము ద్వారా మనం పాపములు కడిగి వేసుకోమంటున్నాడు కదా. ఎలా కడిగి వేయబడ్డావు మనము? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. హల్లెలూయా అంటే ఎలాగే? హల్లెలూయా అంటే ఎలాగండి? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మన పాపములు మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. మన పాపములు ఒప్పుకుంటున్నాం. నీ పాపములు, అయ్యా నేను పాపము చేశానని నీవు ఒప్పుకున్నట్లయితే, నీవు పాపము చేశానని నీవు గ్రహించి ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? నీ పాపములన్నిటినీ కూడా శుద్ధీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలా శుద్ధీకరిస్తాడు అనే మాట సరిగ్గా వినాలి. ఏ విధముగా యేసు ప్రభువారు ఆయన రక్తము ద్వారా కడగబడుతున్నాం మనము? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24-26 వచనాల్లో యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆ మాట చదవాలి. యేసు క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 26వ వచనము, క్రీస్తు యేసు రక్తమునందలి, అది క్రీస్తు యేసు రక్తము అందలి విశ్వాసము ద్వారా. అది ఏం చేయాలి? ఇప్పుడు ఏం విశ్వసించాలి? యేసు క్రీస్తు యొక్క రక్తమును నీవు విశ్వసించుట ద్వారా. ఎలా రక్షించబడుతున్నాం మనము? ఆయన రక్తము. అయ్యా నీ రక్తముతో నేను శుద్ధీకరించబడుతున్నాను, నా పాపములు ఒప్పుకున్నాను, మీ రక్తముతో నన్ను కడిగినావని నీవు ఎప్పుడైతే విశ్వసిస్తున్నావో, నమ్మి విశ్వసించావో, అప్పుడు నీ పాపములు ఏమవుతున్నవి? శుద్ధీకరించబడుతున్నాయి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొట్టమొదటిగా మనము శుద్ధీకరించబడాలి ఆయన రక్తము ద్వారా. ఎలాగంటే విశ్వాసం. నువ్వు నమ్మాలి, ఆయన రక్తము నా పాపముల నుండి నన్ను పవిత్రులుగా చేసిందని నువ్వెప్పుడైతే విశ్వసిస్తున్నావో, అప్పుడు నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడుతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తము మన పాపముల నుండి మన నీతిమంతులుగా మనం తీరుస్తున్నాడు. 3 విషయాలు చెప్తాను. ఒకటి,
ఆయన రక్తము ద్వారా కడగబడతాము. రెండవది, ఆయన ఆత్మ చేత మనము శుద్ధీకరించబడాలి. దేవుని ఆత్మ చేత కడగబడాలి. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11లో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, అది ఆత్మలో కడగబడాలి. దేవుని ఆత్మయందు నువ్వు కడగబడుతున్నావా? దేవా, నీ ఆత్మ చేత నన్ను శుద్ధి చేయి. ఆత్మయందు కడగబడిన వారై నీతిమంతులుగా చదవమ్మా. పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అది ఎలాగ పరిశుద్ధపరచబడుతున్నావు? దేవుని ఆత్మ నిన్ను ఒప్పింప చేస్తుంది. దేవుని ఆత్మ నీతో చెప్తుంది, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసింది పాపం, ఇదో నీ పాపను ఒప్పుకో అని గద్దించినప్పుడు నువ్వేం చేయాలంటే వెంటనే నీ పాపముల గురించి పశ్చాత్తాపడాలి. అందుకనే అంటాడు యోహాను రాసినటువంటి సువార్తలో 16వ అధ్యాయము 7-8 వచనాల్లో, యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనములు చదువుదాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు. దేవుని ఆత్మ నేను ఒప్పింపజేస్తుంది. ఇగో నీ పాపము నుండి నీ విడుదల పొందాలి అని దేవుని వాక్యము, దేవుని ఆత్మ చేత నువ్వు ఒప్పించబడుతున్నప్పుడు, ఎస్ ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు నాయనా అని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడాలి. దేవుని ఆత్మ ఒప్పింప చేస్తుంది. ఏం చేస్తుందండి దేవుని ఆత్మ? మనల్ని ఒప్పింప చేస్తుంది, పశ్చాత్తాపం కలిగిస్తుంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఆడు తప్పు తెలుసుకున్నాడు. ఆ పందులు తింటున్న ఆ పొట్టు తింటున్నప్పుడు వాడికి బుద్ధి వచ్చేసింది, నేను పాపము చేశాను, నా తండ్రికి విరోధముగా నేను పాపము చేశాను, పరలోకమన్న దేవునికి విరోధముగా నేను పాపము చేశాను. అమ్మా, ఎవరో చెప్పలేదు. ఎవరు చెప్పారు ఆయనకి? తప్పిన కుమారుడికి ఎవరు చెప్పారు? తనేమంటున్నాడు? లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 21వ వచనములో, లూకా సువార్త 15:21లో, అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని. చాలు పాపం చేశా. తన్ను తాను కన్ఫెస్ చేసుకుంటున్నాడు, తన్ను తాను ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నీ పాపాలు ఒప్పుకున్నావా? నీ పాపములు దేవుని ఆత్మ ఒప్పింపజేస్తున్నప్పుడు, ఫలానోళ్ళు చేయలేదండి పాపం, వాళ్ళు చేశారులే, ఇది పెద్ద పాపం ఏంటి? దేవుని ఆత్మ నేను ఏది ఒప్పుకోమని చెప్తుందో ఆ పాపము నీవు ఒప్పుకొని కడగబడాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు. పరిశుద్ధుడవై సన్నిధికే గుమ్, పరిశుద్ధుడవై సన్నిధికే గుమ్, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. వంకర బుద్ధిని విడిచి నిన్నని మనసు కలిగి, వంకర బుద్ధిని విడిచి
నిన్నని మనసు కలిగి పడుదీనుడవై సన్నిధి చేగుము, దీనులమై సన్నిధి చేరుము. దేవ కనబాడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా. పాడాలి. ఓ దేవ మాట్లాడుమా. అబ్రహాముతో దేవా, ముఖాముఖిగా దేవా, అబ్రహాముతో దేవా, ముఖాముఖిగా దేవా, కనబడి మాట్లాడినవో దేవా, కనబడి మాట్లాడినవో దేవా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. పడాలి. ఓ దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా కడగబడిన మనము, ఆయన ఆత్మ ద్వారా కడగబడినటువంటి మనము, ఆయన వాక్యము ద్వారా కడగబడినటువంటి మనము. ప్రైజ్ ది లార్డ్. ఇక దేంతో కడగబడాలి? ఇక దేంతో కడగబడాలి? హల్లెలూయా. ఆత్మతో కడగబడిన మనము ఇంకా దేంతో కడగబడాలి చెప్పండి? వాక్యముతో కడగబడిన మనము ఇంకేదేంతో కడగబడాలి? నిర్గమకాండము. బైబిల్ తెరవండి, చక్కగా వాక్యం చూడండి. నిర్గమకాండం 29వ అధ్యాయము 43వ వచనాన్ని బైబిల్ చూద్దాం. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకుందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు, ఏ మాట? నాకు యాజకులగునట్లు అహరోను అతని కుమారులను పరిశుద్ధపరచెదను. కుమారులను కూడా ఏం చేస్తా? నేను పరిశుద్ధపరచెదను. నా మహిమ వలన పరిశుద్ధత. దేవుని స్తోత్రం. దేవుడు ఎంతటి మహిమతో ఉన్నాడో అంతటి మహిమతో మనల్ని నింపాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన వలే మనం ఉండాలి అంటే ఆయన పోలి మనం ఉండాలి. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? ఆయన పిల్లలమై ఉన్నాము. ఇక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలి మనం ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన వలే మనం ఉంటాం. ఆయన మహిమతో ఆయన మన పరిశుద్ధపరిచి వాక్యముతో, రక్తముతో, ఆత్మతో, మహిమతో ఆయన ప్రార్థన వల్ల ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధపరచబడ్డావా? ఏ సంఘము కొరకు వస్తున్నాడు ఆయన? పరిశుద్ధ సంఘముగా. ఎలాగున్నాం మనం? దేవా నన్ను పరిశుద్ధపరచు నాయన. అయ్యా నాలో ఉన్నటువంటి ప్రతి పాపము నుండి నన్ను పవిత్రపరచు నాయన. నీ వాక్యము ద్వారా నన్ను పవిత్రపరచు నాయన. ఇప్పుడు నీ మాటల చేత మేము పవిత్రపరచబడ్డాము. యోహాను 15:3. కాబట్టి వాక్యము చేత, దేవుని మాటల చేత, దేవుని ఆత్మ చేత, దేవుని రక్తము చేత, దేవుని ఆత్మ ఆ మహిమ చేత పరిశుద్ధపరచబడినటువంటి మనము. అందుకని అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైనటువంటి సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా అయ్యా నేను సిద్ధపడుతున్నానా? దేవుని రాకడ సమీపించింది. యేసు త్వరగా వస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానములో మనం ఒప్పుకుంటామో, దేవుని వాక్యము చెప్పబడుతున్నప్పుడు, నేను విజయవాడ మన గుణదల్లో యూత్ మీటింగ్ జరుగుతున్నప్పుడు దైవజనులు కేరళ నుండి వచ్చిన ఒక మ్యాథ్యూస్ కుట్టి గారు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నా హృదయాన్ని తెరిచాడు.
ఆ రోజున నేను ముందే కూర్చున్నాను, ఏడుస్తున్నాను. వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తుంటే నా అంతా నాకు తెలియకుండా నా దుఃఖముతో నా పాపములన్నీ నేను ఒప్పుకుంటున్నాను, ఏడుస్తున్నాను. దేవా నన్ను క్షమించు నాయన. దేవుని ఆత్మ నన్ను ఒప్పింపచేస్తుంది, నేను ఒప్పుకుంటా ఉన్నాను. నా హృదయము దేవునికి సమర్పించుకున్నాను. దేవుని స్తోత్రము కలుగును గాక. దైవ చిత్తానుసారమైన దుఃఖము, చెప్పండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు, 7వ అధ్యాయము 10వ వచనములో అంటాడు. కాబట్టి దైవ చిత్తానుసారమైన ఆ దుఃఖము అనేటువంటిది, ఆ పశ్చాత్తాపం అనేటువంటిది, నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తాపడాలి. అయ్యా నేను పరిశుద్ధుని అని అనుకోకూడదు. యోబు కూడా ఆయన ఏం చేశాడండి, తను పశ్చాత్తాపడుతున్నాడు. యోబు రాసిన గ్రంథమును మనం చదువుతాం. ఈ 42వ అధ్యాయము 6వ వచనములో మనం చదివినట్లయితే యోబు అంటున్నాడు కదా, ఆయన బూడిదలో కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. చూసారా, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తము లేదంట. ఒప్పుకున్నావా? నీ పాపాలు కడగబడ్డాయా? నువ్వు దేవుని దగ్గర పరిశుద్ధపరచబడ్డావు? లేదండి నేను బాప్తిస్వం పొందానండి, లేదండి నేను చాలా పెద్ద విశ్వాసిని కావచ్చు. పశ్చాత్తాపడ్డావా? ఒక రోజున ఒక సంఘ పెద్ద గారిని, చాలా సీనియర్ సంఘ పెద్ద గారిని అడిగాను, అంకుల్ మీరు ఎలా రక్షించబడ్డారు, మీరు ఎలాగ బాప్తిస్వం పొందారు, మీరు ఏ విధముగా దేవుని తెలుసుకున్నారు అని అడిగాను నేను. ఆయన అప్పటికి కొంచెం పెద్ద వయసు వచ్చి మంచం పట్టాడు. అప్పుడు ప్రార్థన చేయించుకుంటున్నాడు. అప్పుడు దాకా ఆయనతో మాట్లాడాలంటే చాలా భయం. కానీ ఇప్పుడు ఆయన చివరి దశలను అడిగాను, అంకుల్ మీరు ఎట్లా రక్షించబడ్డారు, మీ పాపం ఒప్పుకున్నారా? నేను ఎప్పుడు పాపం చేశానయ్యా అన్నాడు నవ్వుతా. నేను ఎప్పుడు పాపం చేశాను? మరి బాప్తిసం, మేము చదువుకుంటున్నప్పుడు అరే బాప్తిసం ఇస్తున్నాం రండిరా అన్నాడు పాస్టర్ గారు. అప్పుడు మేమందరం వెళ్ళాము, బాప్తిసం పొందాము. అదేంటి అంకుల్, మరి బాప్తిసం పొందాలి కదా, పాపాలు ఒప్పుకోవాలి కదా, మరి నేను పాపమే చేయలేదు అంటున్నాను కదా. ఏమన్నాడు? నేను పాపమే చేయలేదు. అలా కాదు అంకుల్, అందరం మన పాపము, అందరం పాపులమే, మన పాపములు మనం ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళని అడిగిన, పాపాలు ఒప్పుకున్నావా? మాట్లాడుకోరు ఇద్దరు. ఓ అమ్మో భలే ఉన్నారు, ఇక్కడ పక్కనే కూర్చున్నారు కానీ పడుకోరంట వాళ్ళిద్దరు. చెప్పండి అక్క, పాపాలు ఒప్పుకున్నావా? నువ్వు ఒప్పుకున్నావా అంటుంది ఆవిడ. నువ్వు ఒప్పుకున్నావా? ఎస్ ఒప్పుకున్నాను. నన్ను అడగండి, నేను ఒప్పుకున్నాను. ప్రభా నేను దోషిని, నేను పాపిని, నన్ను క్షమించు, అపరాధిని ప్రభువా, నీ కృప చూపించావయ్యా. ఎప్పుడైతే దేవుని వాక్యం అనేటువంటిది నీ హృదయంలోనికి వచ్చిందో, ఆ వాక్యము ద్వారా నువ్వు జన్మించావో, వాక్యము ద్వారా నువ్వు పుట్టావో. హలో, వాక్యంతో పుడతాం ఏంటండి? బలి చెప్తున్నారా మీరు? మా అమ్మ నాన్న కన్నారు సార్ నన్ను. చూడు ఆయన అలా నవ్వుతున్నాడు చక్కగా. స్తోత్రం కలిగింది కాక. అవును, అమ్మ నాన్న పుట్టి ఇచ్చారు, కానీ ఇప్పుడు ఎవరి ద్వారా పుట్టాలి? నువ్వు చెప్పాలి. ఎవరి ద్వారా? దేవుని వాక్యం ద్వారా, దేవుని ద్వారా పుట్టాలి. ఎవరి ద్వారా పుట్టాలి మనం? అదేంటండి దేవుని ద్వారా అలా పుట్టాలండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. త్వరగా వాక్యం చూడాలి. మొదటి యోహాను సువార్త 1:13 వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని. ఇదేంటమ్మా, దేవుని వల్ల ఎలా పుడతారమ్మా? ఇంకోటి చదవండి అమ్మా. అరే
వారు దేవుని వల్లే పుట్టారు. స్తోత్రం. నువ్వెలా పుట్టావు? నువ్వెలా పుట్టావు చెప్పాలి. ఎలా పుట్టాను? ఎలా పుట్టాలి? దేవుని వలనే పుట్టిన వారు గాని రక్తము వలననైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. వాళ్ళు ఎవరయ్యా వీళ్ళంటే తను ఎందరు అంగీకరించారో వారందరూ ఆయన పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చాడు. అయితే వారు దేవుని వల్ల పుట్టినవారు. అంటే వాక్యం దగ్గర రండి, వాక్యం తెరవండి. దేని వాక్యం? మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము. దయచేసి మొదటి అధ్యాయములో దేవుని వాక్యం దయచేసి చదువుదాం. 22వ వచనం. బైబిల్ తెరవాలి, వాక్యం చూడాలి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి. అక్షయ బీజం అంటే ఏంటి? క్షయ బీజం అంటే ఏంటి? క్షయ బీజం అంటే నశించిపోయేది. అక్షయ బీజం అంటే నాశనము కాని బీజం. నాశనము కాని బీజం ఏంటి? చెప్పండి. నాశనము కాంది ఏంటండి? భూమి ఆకాశములు గతించిపోవును గాని నా మాటలు వాక్యము గతించదు. దేవుని వాక్యం మూలముగా నువ్వు జన్మించాలి. దేవుని వాక్యం మూలముగా నువ్వు పుట్టాలి. స్తోత్రం. అక్షయ బీజము నుండి. స్తోత్రం. అనగా అక్కడ చెప్తున్నాడు, దేవుని వాక్య మూలముగా పుట్టినవారు. ఎలా పుట్టారండి? దేవుని వాక్యం అంటే ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఇది ఈ హృదయం అనేటువంటి భూమి, ఈ నేల, ఈ క్షేత్రములో దేవుని వాక్యం పడినప్పుడు ఈ వాక్యం ఏమవుతుందంటే మొలకెత్తుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నికోదేమో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఈ రోజున నేను చెప్తున్న మొదటి అంశము, పరిశుద్ధమైన సంఘముగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని మూలముగా పుడితేనే, దేవుని మూలముగా పుట్టిన వారు పాపము చేయరు, పాపము చేయ జాలరు. ఒకవేళ నువ్వు జారినా నీవు పాపమును ఒప్పుకుంటావు, పశ్చాత్తాపడతావు, కానీ ఆ పాపాన్ని నువ్వు కప్పుకోవు, ఆ పాపాన్ని నువ్వు కవర్ చేసుకోవు. ఆ ఆత్మ దేవుని వాక్యం ఉంది కాబట్టి నిన్ను పశ్చాత్తాపం కలిగిస్తుంది. తప్పు చేసావు, పాపం చేసావు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, బాప్తీసు పొందావు, ప్రభు సంస్కారానికి వచ్చావు, రొట్టె తీసుకుంటున్నా అని రక్తం తీసుకుంటున్నా. ఎవడ యోగ్యముగా ప్రభు రొట్టెను తీసుకుంటాడు వాడు అపరాధి అయిపోతాడు కదా. యోగ్యంగా ఉన్నావా? ప్రభువా, నేను యోగ్యుని కాదయ్యా, నన్ను క్షమించు నాయనా, నీ కృప ద్వారా. ఆయన అంటాడు పౌలు, నీ కృప ద్వారా నేను యోగ్యునయ్యాను కానీ నేను యోగ్యుడను కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన
సంఘాలను హెచ్చించడానికి నేనే పార్టీ వాడినయ్యా అన్నాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలు అనబడుటకు యోగ్యుడను కాను, నేను యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని కృప వలన అయ్యా నేను యోగ్యుడను కాను, నీ కృప వలన నేను ఇప్పుడు యోగ్యుడిగా నన్ను మార్చావు. ఈ రాత్రి ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇండియా పెంతెకోస్తు దేవుని సంగమా, పరిశుద్ధపరచబడ్డావా? పవిత్రపరచబడ్డావా? ఆయన రక్తముతో, వాక్యముతో, ఆత్మతో, మహిమతో కడగబడి ఆయన వాక్యము ద్వారా నువ్వు జన్మించావా? ఆయన వాక్యము ద్వారా మనం పుట్టిన వారము. దేవుని స్తోత్రం. అందుకనే మనల్ని ఏమంటారు తెలుసా? జ్యేష్ఠుల సంఘం అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఏ సంఘం మనం? హల్లెలూయా. జ్యేష్ఠులు అంటే మొదటి వాడు, అంటే ప్రథమ ఫలముగా పుట్టినటువంటి వారు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. 1వ అధ్యాయము 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. అది తన సంకల్ప ప్రకారముగా మనలను కన్నాడు ఆయన. అంటే సత్యవాక్యము వలన కన్నాడు ఆయన, ప్రథమ ఫలముగా ఉండినట్లు, అంటే జ్యేష్ఠులుగా, అంటే ఫస్ట్ బోర్న్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు మేమే జ్యేష్ఠులు. ఎవరు? వాక్యము ద్వారా పుట్టినవాడే జ్యేష్ఠుడు. స్తోత్రం. నువ్వు ఒకవేళ ఆఖరిగా పుట్టావో, ఎప్పుడు పుట్టినా కూడా వాక్యం ద్వారా మనం జన్మిస్తే మనము జ్యేష్ఠులం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జ్యేష్ఠులది ఏముందలే అయ్యా అనుకొని జ్యేష్ఠత్వాన్ని యాషావు ఏం చేసుకున్నాడు? అమ్మి వేసుకున్నాడు. కానీ యాకోబు తెలుసుకున్నాడు, జ్యేష్ఠులకు ఏముందంట? రెట్టింపైనటువంటి బ్లెస్సింగ్ ఉంది. దేవుని స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ రాత్రి కాలమందు పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఆయన ఎదుర్కోవడానికి నీవు సిద్ధపడాలి. సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. క్రీస్తు వచ్చు వేళాయె వేచియుండుమా, క్రీస్తు వచ్చు వేళాయె వేచియుండుమా. బండ సందున పావురమా, పీఠ భీటుల పావురమా, బండ సందున పావురమా, పీఠ భీటుల పావురమా. అదిగో సంఘ వధువు కొరకు ప్రభు వస్తున్నాడు. ఆ సంఘం ఎలాంటి సంఘముగా ఉండాలంటే పరిశుద్ధమైన సంఘముగా. అమ్మా, ఎలా సిద్ధపడుతున్నావు? ఎలా సిద్ధపడ్డావు? అమ్మా, పెండ్లి కుమారుడు అదిగో ప్రభుని యేసు వస్తున్నాడు. పెండ్లి కుమార్తెగా పరిశుద్ధురాలుగా సిద్ధపడుతున్నామా? అందుకనే పౌలు అంటున్నాడు, పరిశుద్ధమైనది గాను, రెండవది చెప్పండి, నిర్దోషమైనది గాను. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి సంఘము? నిర్దోషమైనటువంటి సంఘముగాని ఉండాలి. నిర్దోషమైనగా ఉండాలి. నిర్దోషిగా ఉన్నావా?
అడగండి పక్కన వాళ్ళని, నిర్దోషిగా ఉన్నావాక? నువ్వు ఉన్నావా? మా సంఘంలో అయితే నువ్వు ఉన్నావా? పెద్ద నన్ను అడుగుతున్నావు, నువ్వు ఉన్నావా, నాకు తెలియదా నీ సంగతి అన్నట్టుగా. స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. ఎవరు ఎలాగున్నారో తెలియదు. ప్రభువా నన్ను నిర్దోషిగా చేయి అంటే నిర్దోష అంటే నీ మీద ఏ విధమైన దోషారోపణ, స్తోత్రం, నేరారోపణ అంటారు కదా, దోషారోపణ. నీ మీద ఇంకెవరైనా ఏదైనా దోషము, ప్రైజ్ ది లార్డ్. మరి ఎలాగండి నిర్దోషమైన సంఘముగా ఉండడం అంటే ఎట్లాగండి? మాకు అర్థం కాదు, చెప్పాలిగా మీరు. నేను నిర్దోషిగానే ఉన్నాననుకుంటున్నాను. అయితే నీ హృదయం నీ మీద నేరస్థాపన చేస్తుందేమో ఒకసారి చూడు. ఎవరు చెప్పాలి? ఎవరో నిన్ను దోషి అని చెప్పక్కర్లేదు. ఎవరు చెప్తే చాలు. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చదివినట్లయితే, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును. మన హృదయము ఏ విషయములో దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయము మన మీద దోషారోపణ, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు, అవును ప్రభువా నన్ను క్షమించుము నాయన, నేను అపరాధిని ప్రభువా, నేను దోషము చేశాను నాయన, ఈ లోకములో నాయన నేను తప్పు చేశానయ్యా, నేను దోషము చేశానయ్యా. నా దోషములను క్షమించువాడు, నీ దోషములు క్షమించువాడు. అందుకే భక్తుడు అంటాడు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, కయ్యాని కృపలో కయ్యాని కృపలో అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. హల్లెలూయా. దేవా నేను అపరాధినయ్యా, అయ్యా నా దోషినయ్యా, నేను దోషిని, నన్ను నిర్దోషిగా మార్చు అయ్యా. నిర్దోషిగా దేవుడు ఎలా మార్చగలడో ఒక్క వాక్యం చూపిస్తా, జాగ్రత్తగా వాక్యం వినాలి. నేను నిర్దోషిగా మార్చబడ్డానయ్యా, నేను నిర్దోషిగా ఉన్నానయ్యా అంటే, నీవు నిర్దోషిగా ఉండాలి అంటే మొట్టమొదటిగా అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఈ విధమున 16వ వచనం 24:16 అపోస్తుల కార్యములు. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు, నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పౌలు అంటున్నాడు కదా, నేను అభ్యాసము చేస్తున్నాను, ఏంటండి అభ్యాసం? అభ్యాసం అంటే ఏంటండి? ఎక్సర్సైజ్,
ప్రతి దినము కూడా ఏం చేస్తున్నాడంట? ప్రాక్టీస్ చేస్తున్నాడంట, ఎక్సర్సైజ్ చేస్తున్నాడంట. ఏం ఎక్సర్సైజ్ అండి? వెయిట్ లిఫ్టింగా, వాకింగా? ఏం ఎక్సర్సైజ్ అండి? ప్రైజ్ లార్డ్. నిర్దోషిగా ఉండుట కొరకు ఏం ఎక్సర్సైజ్ చేస్తే మన నిర్దోషులం అవుతాం? మన నిర్దోషులముగా అవ్వాలి అంటే ఒక ఆయన అంటున్నాడు, నేను నిర్దోషిగా ఉన్నాను అన్నాడు. ఎలాగరా బాబు నువ్వు నిర్దోషిగా ఉన్నావు చెప్పయ్యా అంటే ఆయన అంటున్నాడు, దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయములో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చదవండి. దానియేలు రాసినటువంటి గ్రంథములో దానియేలు అంటున్నాడు 6వ అధ్యాయము 4వ వచనములో, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొన లేకపోయిరి. ఒక్క తప్పు కూడా కనుక్కోలేకపోయారు. అప్పుడు అంటున్నాడు చూడండి 6వ అధ్యాయం 21వ వచనములో, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడ్డాను గనుక ఆయన తన దూతలు పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూపించాడు. అయితే ఈయన చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? ఇంతకీ నిర్దోషిగా ఉండడానికి ఈయన చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? ఎవరు చెప్తారు? దినమునకు 3 సార్లు ప్రార్థన ఎక్సర్సైజు. రెండవది చెప్పండి, ఇంకేం ఎక్సర్సైజ్ చేసేవాడు తెలీదా? హలో, రాజుగారు తినే భోజనము పానము చేయు ద్రాక్షారసము తీసుకొని శరీరాన్ని అపవిత్రత అనేది తాకకుండా, స్తోత్రం, ఫిట్నెస్. హల్లెలూయా. పరిశుద్ధతకి ఫిట్నెస్ ఏంటి అంటే అసలు పాపం అనేటువంటిది తన జోలికి రాకుండా దాన్ని దూరపరుచుకుంటా ప్రతిరోజు ఎక్సర్సైజ్. హల్లెలూయా. పరిశుద్ధతగా ఉండుట కొరకు ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, ప్రతి దినము తను ఏం చేసేవాడు తెలుసా? లేఖనములను చదువుతూ ఉన్నాడు. 9వ అధ్యాయములో మనం చదువుతాం 2వ వచనములో ఏమనుంది? 70 సంవత్సరములు సంపూర్ణమవుతున్నామని గ్రంథముల వలన గ్రహించి వాక్యము చదివేవాడు. ఇంకా 26వ వచనములో కూడా ఉంటుంది మాట, అభిషక్తుడు వస్తున్నాడు. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమి లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడు. ఇవన్నీ లేఖనములు చదువుట వలన, ప్రార్థించుట వలన శరీరమును అపవిత్రపరచబడకుండా తనేం చేస్తున్నాడు తెలుసా? సాధనము చేస్తున్నాడు. హలో, ఈ రాత్రి కాలమందు నిర్దోషిగా ఉండడానికి నువ్వు సాధనము చేస్తున్నావా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఇది మనం చనిపోయే వరకు కూడా ఏం చేయాలి? మనము సాధనము చేయాలి. ప్రతిదినము వాక్యము, ప్రతిదినము ప్రార్థన, ప్రతిదినము పాపము అంటకుండా దానిని మనము అవాయిడ్ చేసుకుంటూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పౌలు అంటున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనములో అంటున్నాడు, ఏమని? మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అవునమ్మా అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవుని మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను క్రీస్తు దినముకు నిష్కపటులను నిర్దోషులను కావాలని అది మన అంశం. నిర్దోషులుగా మీరు ఉండాలి, మీరు నిర్దోషులుగా ఉండాలి. ప్రభు వస్తున్నాడు, ప్రభు రాకడ సమీపం అయిపోయింది, ఆయన రాకడ అతి సమీపంలో ఉంది. నిర్దోషిగా ఉన్నావా?
స్తోత్రం, స్తోత్రం. మొదటిదేం చెప్పండి? పరిశుద్ధముగా సంగముగా, నిర్దోషముగా, పరిశుద్ధముగా మనం ఉండాలి. మూడవది అంటున్నాడు కదా, మహిమ గల సంఘముగా. దేవునికి స్తోత్రం చెప్దాం. మహిమ గల సంఘం, మహిమ గల సంఘంగా. ఏ సంఘం అండి? మహిమ గల సంఘంగా. మరి మహిమ గల సంఘముగా మారాలంటే, నేను మహిమ గల సంఘముగా మారడానికి నాకు ఇష్టమేనండి. పాస్టర్ గారు ఇది వినాలి, మూడో మాట చెప్పి ముగించేస్తున్నాను, అయిపోయింది. మహిమ గల సంఘముగా, దేవుని యొక్క ఆయన మహిమ దిగి రావాలి. హలో, ఆయన మహిమ దిగి రావాలి. బాబు, నానా, ఆయన మహిమ దిగి రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన మహిమ దిగి రావాలంటే మనం మీటింగ్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, పెళ్ళికి వెళ్ళా, ఆ పెళ్ళికి వెళ్తే అక్కడి నుంచి గొట్టం పెట్టాడు, బుస్, అటో గొట్టం పెట్టు, బుస్, అంతా ఎక్కడున్నావు రా బాబట్టే మహిమలోకి వెళ్ళినట్టుంది. భలే ఉంది. ఆ పెళ్లి కొడుకు వస్తున్నాడు, ఆ కింద 2 కుండలు పెట్టారు, ఆ కుండల్లోంచి పాలు కారినట్టు కారుతుంటే దాంట్లో ఉస్, అమ్మో ఇదేం మహిమరా బాబు అనుకున్నా. స్తోత్రం కలుగునుగాక. అది కాదు మహిమ. మహిమ ఎలాగొస్తుంది చెప్పండి? మహిమ ఎలాగొస్తుంది చెప్పండి సార్? మహిమ ఎలాగొస్తుంది? Where there is order, there is a glory. ఎక్కడ క్రమం ఉందో అక్కడ దైవ మహిమ దిగి వస్తుంది. దేవుని స్తోత్రం. క్రమమున్న దగ్గర, ఎక్కడ క్రమం ఉంది, యాజకుడు ఎక్కడుండాలో యాజకుడు ఉండాలి, పెద్దలు ఎక్కడుండాలో పెద్దలు ఎక్కడ ఉండాలి, స్త్రీ ఎక్కడుండాలో స్త్రీలు ఎక్కడ ఉండాలి, భర్త ఎలాగుండాలో భర్త అలాగుండాలి, భార్య ఎట్లాగుండాలో భార్య అట్లాగుండాలి, పిల్లలు ఎలా ఉండాలో పిల్లలు అలాగ ఉండాలి. వేర్ దేర్ ఇస్ ఆర్డర్, ఎక్కడ క్రమం ఉందో, క్రమమున్న చోట దేవుని మహిమ, నీ ఇంటిలో దేవుని మహిమ రావాలంటే, నీ సంఘములో దేవుని మహిమ రావాలంటే, హలో, క్రమం ఉండాలి. అక్రమం ఉంటే ఏమొస్తుంది? మరణం వస్తుంది. చెప్పండి, అక్రమం ఉన్న చోట ఏమొస్తుంది? మరణం వస్తుంది. క్రమం. ఇక్కడ చూడండి, నా ముందు లైట్లు వెలిగిపోతున్నాయి. ఎందుకు వెలుగుతున్నాయి? నేను ఆలోచిస్తున్నాను, ఎందుకు వెలుగుతున్నావు అంటే ఏం చెప్పుద్ది? నాకు క్రమంగా లైన్ మ్యాన్ గారు లైన్ లాగాడు అక్కడికి. అక్కడి నుంచి ఏం చేశాడు? స్విచ్ బోర్డులో స్విచ్ పెట్టాడు, తుక్కని లైట్ వేసాడు. వచ్చేస్తుందా? రాదు. ఆ పై నుండి పవర్ ఏం చేసింది? ఆ బోర్డులోకి వచ్చింది. క్రమం. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇక్కడ రాదు. వస్తుందా? పై లైన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఏమవుద్ది? కాలిపోతాయి. క్రమం ఉండాలి. స్తోత్రం. క్రమం ఎక్కడ ఉందో దేవుని మహిమ అక్కడికి వచ్చింది. చూస్తారా రిఫరెన్స్? 1వ రాజులు రాసిన గ్రంథము 8వ అధ్యాయము, 1వ రాజులు రాసినటువంటి గ్రంథము, అది ముగించేస్తున్నాం త్వరగా. 1వ రాజులు 8వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని దాని స్థలములో, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి, దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద. ఎక్కడ? ఏ రెక్కలయ్యి? కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. అది దాని స్థానములో అది లేదు. ఎప్పుడైతే ఆ మందస్సమును తీసుకుని వచ్చి దాని స్థానములో అది పెట్టినప్పుడు, దాని మీద రెక్కలు పెట్టినప్పుడు, ఆ యొక్క కెరూబు రెక్కలు ఉన్నప్పుడు, 11వ వచనం చదువమ్మ. అప్పుడు కాబట్టి యెహోవా తేజో మహిమ ఎప్పుడు వచ్చిందండి? ఎప్పుడైతే
ఆ మందస్సు పెట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చిందో, అక్కడ కేరుబుల క్రింద ఉందో, అప్పుడు యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. ఆమేన్. ఏమొచ్చిందండి? దేవుని మహిమ దిగి వచ్చింది. చెప్పండి, దేవుని మహిమ దిగి వచ్చింది. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని మహిమ దిగి వచ్చింది. ఎప్పుడు ఎప్పుడు అనండి. ఎప్పుడు ఎప్పుడు అప్పుడు కాదు, ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు దిగి రావాలంటే చెప్పండి, క్రమము అనండి. చెప్పండి, దేని స్థానములో, ఎవరి స్థానములో, ఎవరు స్థానం అంటే అమ్మా ఇంటికి కోడలుగా అయ్యావు, కోడలుగా అయ్యగానే ఇంటి మీద అంతా ఆర్డర్ మీదేనా? ఎవరిది? అత్తగారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి స్థానంలో వాళ్ళే ఉండాలి. అమ్మ స్థానం అమ్మది, అత్తమ్మ స్థానం అత్తమ్మది, తండ్రి స్థానం తండ్రిది. ఎవరి స్థానంలో వాళ్ళు క్రమంగా ఉండాలి. అలాగే సంఘములో దైవజనుడు స్థానములో దైవజనుడు ఉండాలి. ఎవరి స్థానములో వారు ఉండాలి. ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో అక్కడ ఉన్నటువంటి గంగాళం తీసుకుని వచ్చి ఆ పరిశుద్ధ స్థలములో పెట్టలేదు. ప్రాకారములో ఉన్నటువంటి ఆ బలిపీఠం తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలములో పెట్టలేదు. ఎక్కడ పెట్టారు? ఎక్కడ దేవుడు పెట్టమన్నాడు అక్కడే పెట్టాడు. స్తోత్రం, స్తోత్రం. నీ స్థానం ఏంటో తెలుసా? సంఘములో నీ స్థానం ఏంటో తెలుసా? దేవుని మందిరములో నువ్వు ఎక్కడున్నావో తెలుసా? హల్లెలూయా. ప్రభువా, నా స్థానములో నేనుంటేనే నీకు మహిమ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఇంటిలో నీ ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలోనే ఉండాలి. నేను మగోడినయ్యాను పెద్దోడినయ్యానని నానా నువ్వు వెళ్ళు, నీకెందుకు నేను చూసుకుంటాలే అంటే కాదు. తండ్రి స్థానము తండ్రిది, బిడ్డ స్థానము బిడ్డది, కుమార్తె స్థానము కుమార్తెది, కోడల స్థానము కోడలది. తండ్రి చెప్పినట్టుగా బిడ్డలు మాట వినవలెను. భర్త చెప్పినట్టుగా భార్య దేవుని మాటలు వినాలి. అందుకని మొట్టమొదట చదివాను, స్త్రీలారా మీ సొంత పురుషునకు మీరు లోబడి, క్రమం అది. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడే, ఇది మీకు ధర్మమే, ఇది క్రమం. నా ఇష్టం నాది, నేను ఎప్పుడైనా వస్తాను, టేబుల్ మీద అన్నం పెట్టండి, నేను వచ్చి తింటాను. రాత్రి 12 గంటలకి తలుపు కొడతాను, నిద్రపోయే వాళ్ళు లేచి తలుపు తీయాలి. క్రమమా? అది క్రమమా? అక్రమస్తులారా అంటాడు దేవుడు. అక్రమస్తులారా, ఎన్నింటికి గుడికి రావాలి, ఎన్నింటికి ప్రార్థనకి రావాలి, ప్రతి నెల ఏం చేయాలి? మనం ఆస్వాదించబడాలంటే, మనం దీవించబడాలంటే ఏం చేయాలి? ఒక్క మాట్లాడలే. మనం ఆస్వాదించబడాలంటే ఏం చేయాలి? గుడికి రావాలా? క్రమం పాటించడం అంటే ఏంటి? ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడతాయి. ఏం చేయాలి మనం? ఏంటి క్రమం ఏంటి? దేవుడు నీకు ఇవ్వాలంటే ఆయన అంటున్నాడు, ముందు నాకి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహామా, ఒక్క కొడుకుని ఇచ్చాను, ఆ కొడుకు నాకి అన్నాడు. నీ ఏకైక కుమారుడు నాకి అన్నాడు. ఇస్తే ఎంతమంది పిల్లలు పుట్టారు తెలుసా అబ్రహాంకి? చెప్పరే. బయటికి రా అన్నాడు, వచ్చాడు. ఇలా ఇసుక తీయ అన్నాడు, ఇసుక తీశాడు. ఇసుక రేవులు లెక్క పెడతావా అన్నాడు, లెక్క పెట్టలేను. పైకి రా, బయట చూడన్నాడు, చూశాడు. ఆ నక్షత్రాలన్నీ లెక్క పెట్టి అన్నాడు, నా వల్ల కాదయ్యా, నీ సంతానం అంత అవుతుంది అన్నాడు. చప్పట్లు కొడుకు దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. నేను నిన్ను ఆస్వాదిస్తాను, నీ ఏకైక కుమారుని నాకు ఇచ్చేసావు, ఈ కుమారుని నాకు ఇచ్చావు, నేను నిన్ను ఆస్వాదిస్తాను. వెండి బంగారములు కలిగిన గొప్ప ధనవంతుడుగా దేవుడు అబ్రహాముని దేవుడు ఆస్వాదించాడు. ఇవుడి మీకు ఇవ్వబడును.
మనం వేసేదేమో కుంచుడు విత్తనాలు జల్లుతాము, ఎంత పంట కావాలని చూస్తాం, బండెడు రావాలంట. ఏంటయ్యి ధాన్యం ఎందుకు వస్తుంది? నువ్వు ఏమిస్తావో అదే వస్తుంది. ధారాళముగా దేవునికి విత్తు. క్రమం, దేవుని నిబంధన మందస్సము. ఈ మాటలు చెప్పకుండా ముందుకు వెళ్ళిపోతున్నా. దేవుని నిబంధన మందస్సము ఏం చేయాలంట? దానిని మోయరావాలి, మోసుకుంటూ వెళ్ళాలి. అది యాజకులు మోయాలి. అబ్బే కొత్త బండి మీద పెడతాను, ఈ కొత్త బండి మీద తీసుకెళ్దాం అనుకొని 30,000 మందిని పెట్టి డుమడుమడుమ కొట్టించుకొని బయలుదేరుతుంటే ఎద్దులకు కాలు జారి దాన్ని టచ్ చేయగానే వజ్జా చచ్చాడు. ఎందుకని నీ పని కాదు, అది నువ్వు ముట్టుకున్నావు. ఏమండి, కరెంటు పని మనకు తెలీదు, మనకు ఏదో తెలిసినట్టు దాన్ని టచ్ చేస్తే ఏమవుతుంది? ఏం కొడుతుంది? కొట్టుద్దా? ఒకసారి మా పాస్టర్ అమ్మ ఒక వైర్ ఇలా తిప్పి దాంట్లో పెట్టింది, బాగానే ఉంది. రెండో వైర్ కూడా ఏం చేసింది? అటు స్విచ్ చేసి రెండో వైర్ కూడా చక్కగా తిప్పుతుంది. ఎందుకని? దాంట్లో స్తోత్రం, స్తోత్రం చెప్పరే, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రమము లేకపోతే అక్రమం అవుతుంది. ఒక్క వచ్చిన చదువుతారు త్వరగా. 1 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 13వ వచనం త్వర చదవాలి, అయిపోయింది టైం. 15వ అధ్యాయం 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయకయుండుట చేతను ఏం చేయలేదు? మీరు మోయక ఉండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొక్క విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. నాశనం వచ్చింది. ఎందుకో తెలుసా? మందస్సమును మోయలేదంట. మందస్సాన్ని ఏం చేయలేదండి? మోయాలి. దేవుని స్తోత్రం. కింద వచ్చిన 14వ వచనములో అంటాడు, అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందస్సము తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. ఎవరంటే వాళ్ళు, ఏదంటే వాళ్ళు పట్టుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆ కీబోర్డ్ వాయించాలని అందరికీ ఉంటుంది, కానీ ఏది నొక్కితే ఏమొస్తుంది ఎవరికి తెలియదు. ఆ ప్యాడ్ కూడా అంతే, అయ్యో బటన్స్ ఉంటాయి, అవన్నీ ఫీడ్ చేసుకోవాలి చక్కగా. మొన్నే మేము 9,000 PSR ఒకటి కొంటే ₹1,00,000. అది కొంటే అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ విజయవాడ వచ్చి నేర్చుకున్నాడు మా అబ్బాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక క్రమం ఉంది. యాజక క్రమం చేయాలి, లేవీల క్రమం చేయాలి. మందస్సం మోసేవారు యాజకులు ఆ మందస్సమును మోయాలి. క్రమం ఉందా? పక్కన అడగండి, క్రమంగా ఉన్నావా అక్క? మనకెందుకులే అక్క ఏమంటున్నారు? మనకెందుకులే అక్క క్రమం. ఒకసారి అంటే మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్ జరుగుతుంటే పాస్టర్ గారు అడిగాడంట, అరే మన ఊరోళ్ళు ఆ మీటింగ్లకు వెళ్ళారా, ఆ మీటింగ్లో ఎక్కడున్నారు? అమ్మ బాబు అంత పెద్ద పందిరిలో ఆ మీటింగ్లో ఎక్కడున్నారు, మనకి ఏం తెలుస్తుందయ్యా అంటే, అరే ఎందుకు తెలియదురా, మనోళ్ళు ఎలా ఉంటారు, మనోళ్ళు ఎలా పడుకుంటారు, ఆడి తలకాయ ఉంటుంది అక్కడ, ఆడిడి కాలు పెడతాడు చూసి అడ్డం తిట్టి తలకి పడుకుంటారు చూడరా, ఆడలేరా మనోళ్ళు అన్నాడట. ఒక క్రమం ఉండదు, ఎట్టా పడితే ఎట్టాకి పడుకుంటారు. ఇది కాళ్ళు వచ్చి ఆడ తలకాయ మీద మొహం మీద పడుతూ ఉంటాయి, మొహం వచ్చి ఈడు కాళ్ళు మీద పెడతా ఉంటారు. స్తోత్రం. క్రమముందా? నీ ఇంటిలో క్రమముందా? ఉదయకాలమున ప్రార్థన చేసుకుంటావా? ఉదయకాలంలో బైబిల్ చదువుకుంటావా?
ఆదివారం బైబిల్ పట్టుకుని గుడికి వస్తావా? వస్తా ఆ బియ్యం డబ్బా తీసుకొచ్చి ఇక్కడ పెడతావు. ఇప్పుడు డబ్బాలు తేవడం మర్చిపోయారు. మీరు మర్చిపోయారా? మీరు తెస్తారు. ఏది ఇప్పుడు మా వాళ్ళు మర్చిపోయారు. మా వాళ్ళు ఎవరు బియ్యం డబ్బాలు తేవట్లే. పాస్టర్ గారు ఒక కట్ట వేయించాను సార్. ఏమంటున్నారు వాళ్ళు? ఒక ఏమంటారు దాన్ని, బియ్యం కట్ట వేసాం సార్. సరే ప్రార్థన చేస్తాను, స్తోత్రం. ఇంకొకరు వచ్చి పాస్టర్ గారు అండి బియ్యం కట్టేశాను సార్. అలాగేనమ్మా. ఇక డబ్బాలు తేవట్లేదు. వాళ్ళకి కూడా పాపం డబ్బాలు తెచ్చే రోజులు పోయినాయి. ఒక కట్ట బియ్యం వేసేస్తున్నారు. మణుగూరులో మా అల్లుడు చేస్తున్నాడు సేవ, జాన్ వెస్లీ అని. ఆయన ఇంత రూమ్ కట్టేశాడు. ఇంత రూము ఎందుకయ్యా అంటే ఎప్పుడు వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే అప్పుడు బస్తా వేసేస్తూ ఉంటారు. వాళ్ళు కందిపప్పు వేస్తూ ఉంటారు, ఒకళ్ళు నూనె డబ్బా ఇచ్చేస్తుంటారు. ఏంటి మీటింగ్లు అని చెప్తే కాదు, ఎప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు వేసేస్తూ ఉంటారు. ఈయన వాడుకుంటూ ఉంటాడు. వచ్చిన వాళ్ళకి అందరికి అన్నాలు మీటింగ్లకి పెట్టడానికి. అప్పుడప్పుడు అడగరు, అవి తీయడం వాడేసుకోవడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్పండి? ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఆమేన్. అది ఒక క్రమం. దైవజనుడు ఒక దర్శనం ఉంది, సంఘానికి ఒక దర్శనం ఉంది. ఆ సంఘ దర్శనము దైవజనుడు చెప్తున్నప్పుడు సంఘము కూడా ఏం కలిగి ఉండాలి తెలుసా? దైవజనుని దర్శనాన్ని ఏకీభవించాలి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడికి ఒక దేవుడు ఒక దర్శనం ఇస్తాడు, రాత్రి ఒక భారం ఇస్తాడు. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అంటాడు. దైవజనుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ చెప్తే ఏమనుకుంటారు అనుకోకూడదు. ఇక దైవజనుడు చెప్పినప్పుడు దేవుడానికి ఇచ్చిన దర్శనాన్ని, సంఘ దర్శనాన్ని నీవు కూడా ఏం చేయాలి? ఏకీభవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారండి మేమున్నామండి మీ దర్శనము. నెహెమ్యా అంటున్నాడు, రండి మనం కడదాం, రండిరా. అరే కడదామంటే నేను వస్తానని చెప్పి కట్టిపడేశారు ప్రాకారం అంతా. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుడు మీకు ఒక మంచి దైవజనుడిని ఇచ్చాడు. ఆయన ఎలాంటి వాడో మీకు అందరికీ తెలుసు. నాకంటే ఆయన యొక్క తండ్రి గారి యొక్క సేవ నాకు తెలుసు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు అబ్రహాం శామ్యూల్ నాయన గారి దగ్గర ఎంత పరిచర్య చేసి ఆ యొక్క ఏ ఊరది బెట్ల పనుమూరు ఆ ఊరు నేను అబ్రహాం శామ్యూల్ గారు జాయమ్మ గారు మేము వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టినప్పుడు ఆ సంఘానికి మేము చూసాం. అప్పుడు పాస్టర్ గారు చిన్న వయసు, ఇంకా యవన వయస్సులో ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కష్టపడి దేవుడు ఆ తల్లిదండ్రులు గర్భమున పుట్టినటువంటి ఆ బిడ్డలను దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొచ్చాడు. స్తోత్రం చెల్లిదమా. హల్లెలూయా. గొప్ప దైవజనుడు, దేవుని సేవకుడు, పాస్టమ్మ గారి యొక్క నాన్నగారు ఏం పేరు? యోనాయి గారు. అందరికీ తెలుసు. ఆయన ప్రసంగం అంటే నాకు బాగా ఇష్టం. మన దుబాయ్లో ప్రసంగం చేస్తున్నాడు. ఆయన టైం ఎక్కడ సరిపోద్ది? వాళ్ళ గంట ప్రసంగం చేయమంటారు. గంట ప్రసంగం మనకి ఎక్కడ సరిపోద్ది? ఆయన 3 గంటలు చెప్పినా చాలదు ఆయనకి. స్తోత్రం కలిగింది కాక. అలాంటి దైవజను యొక్క కుమార్తె దేవుడు మీకు మంచి కాపరిని ఇచ్చాడు. పాస్టమ్మ గారిని ఇచ్చాడు. దైవజనులారా, సంఘమునకు ఉన్న సంఘ దర్శనాన్ని మీరు ఏం చేయాలంటే మనము కూడా చేయూతనివ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏందోలయ్యా ఆయనకి దర్శనం వచ్చిందని ఏదంటే అది కట్టాలంటాడు, అది కొనాలంటాడు, ఇది కొనాలంటాడండి అని మనము ఏం చేయకూడదు? నిట్టూర్పులు విడవకూడదు. సంఘ దర్శనమును చక్కగా ఏకీభవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు సంఘములో వెలిగించబడాలి. నీవు దేవుని సంఘములో నీవు వెలిగించబడుతున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ వెలుగు ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వెలిగించబడాలంటే అతి పరిశుద్ధ స్థలములో ప్రత్యక్ష గుడారములు ఏముందో తెలుసా? ఇంత బంగారపు చెప్ప. ఎందుకింది? బంగారపు చెప్ప ఉంటుంది. ఇంకేముంటుంది తెలుసా? కత్తిరి. ఏముంటుంది? కత్తిరి.
ఎందుకు? ఆ దీపాలు కొడిగట్టినప్పుడు దాన్ని కత్తిరించాలి. మనలో కూడా కొన్ని వేస్ట్ వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వేస్ట్ మాటలు వస్తూ ఉంటాయి, పనికిరాని మాటలు వస్తూ ఉంటాయి. ఎవడైనా పని చేద్దామంటే వాడిని చెడగొట్టే మాటలు వస్తూ ఉంటాయి. అవి కత్తిరించుకోవాలి, కత్తిరించుకోవాలి, కత్తిరించుకోవాలి. అప్పుడు ప్రకాశిస్తావు. దేవుని సేవ ఇది. ఎవరి సంఘం అని చెప్పాను? ఇది ఎవరి సంఘం? ఇది దేవుడు కట్టిన సంఘం. చెప్పండి గట్టిగా, నేను నా సంఘమును కట్టుదును, నా సంఘమును కట్టుదును. ఆయన కడుతున్నాడు. ఎలా కట్టావయ్యా? ఎలాగయ్యా అంటే, నా స్వరక్తం ఇచ్చేసి కట్టాను. నేను నా స్వరక్తం ఇచ్చి కట్టాను. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. చెప్పండి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి, సంఘము ఆస్వాదించబడాలి, నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండటం కాదు. నీ కుటుంబం దీవించబడిందా? నీ కుటుంబంలో ఆశీర్వాదం కలిగిందా? నీ కుటుంబంలో నీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? నీ పిల్లలు రక్షణ పొందారా? ఆత్మ పొందారా? బాప్తిస్వం పొందారా? ఇంకా ఇంకా కాదు, నీవు ఇంకా అంతకంతకు ఏమవ్వాలి? నువ్వు వర్ధిల్లిపోవాలి.